నాకు క్లారిటీ ఇవ్వాలి, మెంటల్ వస్తుంది. అసలు ఎందుకు చేసావు? నేను చేసాను ఇచ్చేదేమో మళ్ళీ. ఇదే వాయిస్ రా. సంజయ్ సరే మా ఊడి మీద డౌట్ పడుతుంది ఫ్రెండ్స్ లేకపోతే నీ హస్బెండ్ ఏం చేసి మాట్లాడారు చెప్పు నాకు. ఇచ్చేవాళ్ళు ఏదైనా చెప్పకుండానే ఇస్తారు. ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళు తప్పు కాదు, తీసుకున్న వాళ్ళదే తప్పు. అంటే ఆ తప్పు నాది, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా కాబట్టి ఆ తప్పు అనేది నాకు కనిపించలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒడియమ్మ బంతి. సో ఇవాళ మనకి ఒక ప్లాన్ ఏంటంటే, ఒక అమ్మాయిని ప్రాంక్ చేస్తున్నాం. అమ్మాయి పేరు అంజనా. ఎట్లా అంటే, నేను ఒక స్ట్రేంజర్, తన దగ్గర నా నెంబర్ లేదు. సో ఏంటంటే నేను తనకి కాల్ చేసి, నాకు మీరు ఎంత ఇష్టం, అది ఇది, మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను, అది ఇది అని చెప్పి ప్రాంక్ చేయబోతున్నాం. ఓకేనా గైస్? కమాన్. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, అంజనాకి కాల్ చేయబోతున్నాం. కమాన్. అంజనా ఎందుకు కాల్ కట్ చేస్తుంది, మళ్ళీ చెప్పండి. హలో, అంజనా నేను మాట్లాడేది. అంజనా నేను మాట్లాడేది అన్న. అవునండి, అంజనా చెప్పండి. మార్కాపురం ఇది. అవునండి. ఓకే, అయితే కరెక్ట్ నెంబర్కే కాల్ చేయాలి. చెప్పండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎవరు మీరు? అంటే ఎవరి మీద చెప్తే కానీ మాట్లాడతా. నాకు అర్థం కావట్లేదు. మీరెవరు కొంచెం చెప్తే. అమర ప్రేమికుడు. అమర ప్రేమికుడు. ఓకే. అంటే మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. చెప్పండి. ఎలా చెప్పాలి అర్థం కావట్లేదండి నాకు. మళ్ళీ మీరు ఎట్లా రియాక్ట్ అవుతారా అని చెప్పి భయం వేస్తుంది. అసలు మీ పేరేంటి? ఎవరు మీరు? నా నంబర్ ఎలా వచ్చింది? అవన్నీ కావాలంటే ఫస్ట్ నేను ఎవరినో మీకు తెలియాలి. అవును, చెప్పండి. నేనెవరో మీకు తెలియాలంటే ఫస్ట్ అవన్నీ మీకు తెలియాలి. ఏమని? అవన్నీ అవన్నీ అంటే ఏవేవో. అంటే మీరు ఎందుకంటే నవ్వుతారు? నేను ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే మీరు అట్లా ఎట్లా నవ్వుతారండి? అసలు నా ఫీలింగ్స్ లెక్కనే చేయరా? అమర ప్రేమికుడు. అయితే ఏంటి? అదే నా అమర ప్రేమికుడిని కాబట్టి, మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నా కాబట్టి నా జోడి మీరు అయితే వద్దు, అంత బిస్కెట్లు వేయదు. పెళ్ళైపోయింది ఆల్రెడీ. పెళ్ళైతే ఏమైందండి? అంటే పెళ్ళి తప్ప ఎట్లా ప్రేమిస్తారండి? నాకు అర్థం కాదు పెళ్ళైన వాళ్ళని. సరే, టు బి ఫ్రాంక్ సీరియస్ చెప్పండి. నీకు పెళ్ళైనా చెప్తున్నారు, నీకు పెళ్ళైనా నాకు తెలుసా? తెలుసుకోవాలి కదా. ప్రేమించే ముందు ఒక మనిషి అన్ని అనలైజ్ చేసేదో ప్రేమించేది. అంటే ఎంతమందిని ప్రేమించాలి, ఎంతమందికి ఇవ్వాలి? నేను ఎంతమంది ప్రేమించారనేది నాకు ఓకే.
ఆహా. మంచిగా ఆ. మీ స్టాఫ్ దగ్గర నెంబర్ నేను తీసుకున్నాను. నేను అసలు ఎప్పుడు వర్క్ చేశాను సిఎంఆర్లో? అర్థం కాదా? అసలు నేను ఎప్పుడు మీకు ఫోన్ చేశాను? అసలు నేను ఎప్పుడు సిఎంఆర్లో వర్క్ చేశాను? మీరు నాకు ఫోన్ చేశారు అని అనలేదండి. మీరు సిఎంఆర్ షాపింగ్ మాల్లో వర్క్ చేస్తుంటే నేను చూశాను అని మీరు నాకు నచ్చారు. నేను మీ స్టాఫ్ దగ్గర నెంబర్ తీసుకున్నాను అని చెప్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, స్టాఫ్లో ఎవరికి నా నంబర్ తెలియదు బేసిక్గా. మీ ఆయన కూడా అక్కడే కదండి వర్క్ చేసేది. సో ఓన్ అయితే మా ఆయన అక్కడ వర్క్ చేస్తుంటే సరే, ఇప్పుడు తెలుసుకున్నావుగా మా ఆయన అక్కడే వర్క్ చేస్తాడని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావుగా, అంటే నాకు పెళ్ళయిందనే కదా మా ఆయన అంటున్నావంటే. ఇప్పుడు పెళ్లి అయితే మనం ప్రేమించుకోదా ఏంటి? ప్రేమించకూడదు అట్లా ఎట్లా వదిలేస్తాం? అంటే ఇప్పుడు మా ప్రేమ కుదరదు కదా. అంటే నేను ఎంతమందిని ప్రేమించాలండి? ఎంతమంది కాదండి, నన్ను ఒక్కడిని ప్రేమించదు చాలు. నేను ప్రేమించాను. ఇప్పుడు మీ వల్ల నాకు ఏమైతే మీరే బాధ్యత వహించుకుంటున్నారు. ఏమై- లాస్ట్ బాధ్యత ఉంది. ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. ఏంటి సంజయ్! సంజయ్? రేయ్, తంతారే! వాయిసే అలా ఎవరితో మాట్లాడుతున్నా? రేయ్, ఏం జరుగుతుంది? వాయిస్ రా, ఇదే వాయిస్ రా. రేయ్, ఏం చెప్పాలి? నాకు క్లారిటీ ఇవ్వాలి, మెంటల్ వస్తుంది. అసలు ఎందుకు చేసావు? నేను చేసాను ఇచ్చేదేమో మళ్ళీ. చేసావురా నువ్వు. కథలు వస్తే సంజయ్ బ్రో బాగా Bro. వచ్చింది. చెప్పి బిజీ అని వస్తుంది. బిజీగా What is this? ఎవరు చేసి ఎవరు అనుకుంటున్నావు అంజనా? అక్కడ ఇదో పేరు something మర్చిపోయాను. పడింది, పేరు పడింది. ఏం పేరు పడింది? కాదు, వీడు వేరే సిమ్ నుంచి చేశాడు. వేరే నీ దాంట్లో ఏం నేను చెప్పాలో వేరే తెలుసా? సిమ్ నుంచి చేశాను. ఒక్క మాట వాడు మన లవ్తో మాట్లాడుకుంటున్నాడు. కాదు ఆ, కాదు కాదు ఆ, కాదు. మరి కాదు కాకపోతే ఏంటి? సంజు అంటే ఏంటి? చేశాను రే. బ్లాక్ లో పెట్టాను. ఆ నంబర్ బ్లాక్ లో పెట్టాను. రేయ్, అరే ఒక పిచ్చా, అసలు నేను నా నుంచి ఎవరితో రేయ్, మాట్లాడుతుంటే నువ్వు నాకు ఫోన్ చేసావురా. నువ్వు నాకు ఫోన్ చేసావు. ఆ, ఇది నీ ఫోన్ వాయిసేనా? నేను రంజిత్ అన్నగా నుంచి అమర ప్రేమికుడు. ఆ, ఏంటంటే ఆ. అంటే సంజయ్ అంజనా మీద కొద్దిగా పెట్టాడు అన్నమాట. అదే అది నిజం అనుకుంటుందిరా. చెప్పేది సరే. నేను ఎందుకు చేస్తాను? నీ ముందేగా మాట్లాడుతుంది. నేను తప్పుగా ఏమన్నా చెప్పానా? అబద్ధం చెప్పాను పోయి. కాదురా, నీ క్యాబ్లో నాకు ఫోన్ చేసావు. ఇంత వర్క్ నువ్వే కాల్ చేసావు పోయి. నేను వేరే పర్పస్ మీద వర్క్ లో ఉన్నా, నువ్వు ఫోన్ చేసావు, లిఫ్ట్ చేశాను. అమర ప్రేమికుడిని. వాట్ ఇస్ దిస్? ఎవడా అమ్మడు మీకు అసలు ఆడెవడో ఫోన్ చేయడం ఏంటి? అది నీవే డౌట్ రావడం ఏంటి? అమ్మ, ఏయ్, నాకు నీ వాయిస్ ఒక్క మాట, వాయిస్ ఒక్క మాట. వాయిస్ ఆగు, ఆగు. సింక్ అయిందిరా. ముందు మొన్న రికార్డింగ్. మా మీద డౌట్ పడతావా నువ్వు? నాకు- అమ్మాయి నీకు నీ ఎవరైనా మీద తెలుసా? డౌట్ పడలా? సరే మా ఊడి మీద ఎందుకు డౌట్ పడుతున్నా? నీ ఫ్రెండ్స్ వాడి వాయిస్ నా- లేకపోతే నీ హస్బెండ్ అయ్యప్ప చెప్పి ఏం చేసి మాట్లాడారు చెప్పు నాకు. డీటెయిల్గా చెప్పు. ఇప్పుడు రికార్డు వినిపించడం కాదు, నువ్వు మాట్లాడావునా? మాట్లాడిందండి అందుకే మా ఇంట్లో కానీ ఉందిరా. సరే చెప్పు, నోటితో చెప్పే మాట్లాడాడు. కాదు, ఎవరి దగ్గర నా కాంటాక్ట్ తీసుకున్నాడంట. సిఎంఆర్ లో, మార్కాపురం. నువ్వు సీఎంఆర్లో పని చేసావా? చేయలేదు. అంటే మీ ఆయన పని చేస్తా అంటే తెలిసి కూడా లవ్ కదా. అది నాకు నీ- పెళ్ళి అయిపోయింది ఆహా. తెలుసు కదా. పెళ్ళయిందా? వాడికి తెలుసా? వాడికి తెలుసు, వాడే పెళ్ళైంది అన్నాడు. నీకు? కాలేదులే, అంటే తెలిసి కూడా వాడిని లవ్ చేస్తాడు. చేస్తున్నాడంట. దానికి నాకేం సంబంధం? ఎవరికి పెళ్ళిందిరా? నాకు పెళ్ళి నేను ఎప్పుడు కూడా చెప్పలేదు అసలు, పొరపాటు కూడా ఎప్పుడు చెప్పలేదు. అది మనకైతే సంబంధం లేదు. ఎవడు చేస్తున్నాడు మరి చూసుకో. అదే మీ అమ్మ ఎవరెవరికి ఇచ్చుకున్నావా నెంబర్లు? ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా అబ్బాయిని మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చున్నావు. లేదు, నేను ఎవరికి ఇవ్వను రిప్లై తొందరగా. ఎవరు చేసా? ఏమో మరి వాడైతే మనకే తెలియదు.
మీ అమ్మమ్మ కూడా చెప్పలేదు, అన్నిసార్లు వచ్చినా కూడా అసలు మీ అమ్మమ్మ మా అమ్మతో నాకు తెలిసి